కీర్తనలు 148వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ అయ్యేగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరిచున్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించును, ఏదియు దానిని అతిక్రమింపదు. భూమి మీదున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించున్నాడు, అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మనం చూస్తున్న 145వ కీర్తన నుంచి 150వ కీర్తన ఆఖరి వరకు ఇవన్నీ కూడా యెహోవాను స్తుతించుడి అనేటువంటి అంశం ఆధారంగా వ్రాయబడినటువంటి కీర్తనలు. వీటిని ఈ స్తుతించుడు అనే మాట హెబ్రీ భాషలో హల్లెలూయా, అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయబడినప్పుడు ప్రైజ్ ది లార్డ్ అనేటువంటి మాట. సో ఇక్కడ ఈ కీర్తనలో 148వ కీర్తనలో ఆయన సృష్టించినటువంటి సృష్టి యావత్తు కూడా ఆయనను స్తుతించుట అనేటువంటి దానికి ఆధారంగా ఈ కీర్తనకారుడు దీనిని వర్ణించున్నాడు. దానిలో ఉన్నటువంటి మొట్టమొదట ఏవి జీవము కలిగినవిగా ఉన్నాయో అవి, తర్వాత ఏవి జీవము లేకుండా సృష్టించబడినటువంటివిగా ఉన్నాయో అవి, తర్వాత ఆ జీవము కలిగిన వాటిలో పైన ఆకాశము పైన ఉన్నవి, తర్వాత భూమి మీద ఉన్న జీవము కలిగినవి, వీటన్నిటి విషయంలో కూడా ఈ కీర్తనకారుడు వర్ణించాడు. పైన వాటిని కనుక మనం చూసినట్లయితే మొదటి వచనంలో ఆకాశవాసులు, తర్వాత మొదటి వచనంలోని ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, తర్వాత ఆయన దూతలారా, తర్వాత ఆయన సైన్యములారా, వీరందరినీ ఆయన దేవుడు చేయబోయేటువంటి ఆ కార్యం కొరకు జరిగించబడినటువంటి కార్యాన్ని బట్టి స్తుతించుడి అని మాట్లాడుతున్నాడు. ఈ వచనాల్లో ఉన్నటువంటి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు, ఆయన దూతలు, ఆయన సైన్యములు, వీరందరూ కూడా రకరకాలుగా ఉన్నటువంటి పరలోక నివాసుల యొక్క వర్ణన ఇవ్వబడింది. ఇవి మనం చూసినప్పుడు దేవుడు ఉన్నత స్థలాల్లో నివసించేటువంటి వాడు. చూడండి, యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. ఉన్నత స్థలమున నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. అది అన్నిటికంటే ఉన్నతంగా ఉన్నటువంటి ఆకాశంలో కూడా ఉన్నతంగా ఉన్నటువంటి స్థలంలో నివసించేటువంటి దేవుని యొక్క నివాస స్థలము, ఆయన యొక్క మహిమగల సింహాసనము అక్కడ వేయబడింది. తర్వాత మనం యోబు గ్రంథం కనుక మొదటి అధ్యాయంలో చూసినట్లయితే 6వ వచనంలో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించిన. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కూడా కలిసి వచ్చెను. తర్వాత ఇది దేవుడు పరిశుద్ధ స్థలములలో నివాస స్థలములో ఉన్నటువంటి సింహాసనముగా ఉన్నటువంటి స్థలం కాకుండా ఇది వేరేదిగా ఉన్నది. తర్వాత చూడండి, కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం మొదటి వచనం.
దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుతున్నాడు. సో రాజు ఈ లోకంలో కూడా ఉండేటువంటి స్థలం వేరు, తర్వాత ఆయన రాజ్యాన్ని అధికారాన్ని నిర్వహించేటువంటి స్థలం కూడా వేరుగా ఉంటుంది. అలాగే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూచినటువంటిది దేవుని యొక్క నివాస స్థలం. ఇక్కడ యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనూ కీర్తనల గ్రంథం 82వ అధ్యాయంలోనూ మనం చూస్తున్న విషయాలు ఆయన సభ నిర్వహించేటువంటిది, లేక దేవదూతలు వచ్చి ఆయన సన్నిధిని నిలబడేటువంటి స్థలమైనది. తర్వాత ఈ పరమాకాశము అనేటువంటిది ఇప్పుడు మనం కీర్తన గ్రంథంలో చదివినట్లు 148వ కీర్తనలో 4వ వచనంలో పరమాకాశములారా అంటే ఆకాశము, తర్వాత పరమాకాశం అంటే ఆకాశం కంటే ఉన్నతంగా ఉన్నది. సో ఈ 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 11వ వచనంలో 12వ వచనంలో సూచినటువంటిది దేవుడు ఆ ఉన్నత స్థలము లేక పరమాకాశంలో ఉన్నటువంటిది. దాని యొక్క వివరణ తర్వాత ఆయన అక్కడ ఉండేటువంటి స్థలము కాకుండా తర్వాత ఆకాశంలో ఆయన ఎక్కడైతే పరమందున ఆసీనుడై ఉంటాడో లేక సభను నిర్వహించేవాడుగా ఉంటాడో, దేవదూతలందరూ ఆయనకు పరిచారకులుగా ఉండి వాళ్ళందరూ కూడా ఆయన సన్నిధిలో కనబడేటువంటి స్థలం ఉన్నదో అది వేరు. అది 1వ వచనంలో ఆకాశవాసులారా అంటే ఆయన సన్నిధిలో కనబడేటువంటి దేవదూతలు. తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఒక తరగతులు ఉన్నాయి చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములు, అది మొదటిది, ప్రభుత్వములు అది రెండవది, ప్రధానులు మూడవది, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. కనుక ఇవన్నీ కూడా పరలోకంలో అధికారంలో ఉన్నటువంటి వరుస తరగతులు, ఒకటి తర్వాత ఒకటి. మొట్టమొదటిగా ప్రభుత్వములు, సింహాసనములు, వారి అధికారం కింద పనిచేసేటువంటి ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల కింద పనిచేసేటువంటి ప్రధానులు, ఆ ప్రధానుల ద్వారా పనిచేయబడేటువంటి అధికారం కలిగినటువంటి ఆఫీసర్స్ లాంటి వాళ్ళు. ఇక్కడ ఈ కీర్తనకారుడు 148వ కీర్తనలో మనం చదువుతున్నప్పుడు ఈ ఆకాశవాసులు, ఉన్నత స్థల నివాసులు, తర్వాత దూతలు, సైన్యములు వీరందరూ కూడా ఆ 4 తరగతుల్లో చెప్పబడినటువంటి కోవలలో చెందినవారు. తర్వాత ఇంకొకసారి కనుక మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన తర్వాత ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయుండు వానిని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆవరించబడినటువంటిది 11వ వచనం, నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. ఇక్కడ చూస్తున్నటువంటి కొన్ని తరగతుల వాళ్ళు పరలోకంలో ఉన్నటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు మనం కీర్తన 148లో చెప్పబడినటువంటి ఆకాశ నివాసులారా, సైన్యములారా, దూతలారా వీరందరూ కూడా ఈ కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలోనూ ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలోనూ చూడబడినటువంటి వారిలో ఇమిడి ఉండేటువంటి వారు. వాళ్ళు ఎవరు ఏం చేస్తారనేటువంటిది వివరణ ఇప్పుడు మనం చూడం. కానీ ఇప్పుడు ఆ పరలోకంలో ఉన్నటువంటి వీరందరూ కూడా పెద్దలు, దూతలు, ఆయన యొక్క సైన్య గణము వీరందరూ కూడా పాడవలసినటువంటి సమయాన్ని గురించి లేక పాడబోయేటువంటి దాని గురించి ముందుగానే కీర్తనకారుడు ప్రవచించుతున్నాడు. ఈ విధంగా ప్రవచించటానికి కారణం లూకా సువార్త 2వ అధ్యాయం 13-14, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, ఇక్కడ మనం చూసినటువంటి 148వ కీర్తన 2వ వచనంలో ఆయన సైన్యములారా, అది ఇక్కడ మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో కూడా కనబడుతున్నది. 13వ వచనంలో వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, అంటే ఎవరైతే దూత ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననమును గురించి ఇక్కడ ప్రకటించబడుతుందో అతనితో పాటుగా నుండి వాళ్ళేం మాట్లాడుతున్నారంటే,
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలాలు అంటే ఆకాశంలో ఈ దూతలు, తర్వాత సైన్యము, తర్వాత చెప్పబడినటువంటి ఉన్నత స్థలముల నివాసులు, వారందరూకు సర్వోన్నత స్థలములలో ఇప్పుడు దేవునికి మహిమ కలిగేదిగా ఉంటున్నదని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జనన సమయంలో ప్రకటించబడినటువంటి విషయం మనం అక్కడ చూస్తున్నాం. ఇది అంతయు కూడా ఈ కీర్తన మన ప్రభువైన యేసుక్రీస్తు జనన సమయంలో ప్రకటించబడినటువంటి ఆ సర్వోన్నతమైన స్థలాలలో కూడా జరగబోయేటువంటి ఒక ఉన్నతమైనటువంటి మహిమ స్తుతి గీతములు ఏ విధంగా రాబోయే దినాలలో వల్లించబడతాయో దానికి పునాది మనకు అర్థమైన రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం ద్వారా జరగబడినటువంటి విషయం. తర్వాత ఆయన సిలువ వేయబడి మరణమును రుచి చూచి మృత్యుంజయుడై తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఆకాశ మండలం గుండా వెళ్ళి ప్రవేశించిన తర్వాత ఆయన చూడండి ఇక్కడ కీర్తన 24వ అధ్యాయంలో 7వ వచనం, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. తర్వాత అదే పాట మరలా కూడా మరే వచనం మరలా వర్ణించబడింది. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి మృత్యుంజయుడై ఆకాశ మండలం గుండా ప్రవేశించి తండ్రి సన్నిధిన నిలబడినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ఆయనను ఆహ్వానించుతూ పాడినటువంటి పాటలు. సో అదే విషయాన్ని కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం గమనించగలం. కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనం, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిల్వ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. ఆ విధంగా మరణాన్ని ఓడించి తిరిగి లేచి పాపములన్నీ కూడా మనుషుల యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడి పాపము చేయుటకు కారణమైనటువంటి శరీరంలో పొందవలసిన శిక్షను కూడా ఆయన అనుభవించి ఆయన యందు విశ్వసించుతూ ఉన్నటువంటి మనందరికీ కూడా పాపము మీద జయము, పాపములు క్షమించబడుట, ఆ 2 విషయాలు జరిగించబడిన పిదప 1000 ఏళ్ల పరిపాలన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి తన రాజ్యాన్ని స్థాపించే సమయంలో ఈ పాట పాడబడుతుంది. అది దానికి మునుపు ఏ విధంగా అయితే ఆయన జనన సమయంలో కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంటే ఆ సర్వోన్నత స్థలాలలో కూడా అంటే ఆకాశ మండలం ముందున్నటువంటి దురాత్మల సమూహము చక్కగా మొత్తంగా ఓడించబడి వారు అక్కడ నుంచి పడద్రోయబడి, అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ నుంచి తర్వాత భూమి మీద నుంచి కూడా వారు అగాధములోనికి త్రోసివేయబడి మరి భూమి మీదనో పరలోకంలోనూ మన ప్రభువు సింహాసనాసీనుడై తన రాజ్యాన్ని 1000 సంవత్సరములు పరిపాలించిన పిదప నూతనమైన ఆకాశాన్ని నూతనమైన భూమిని తండ్రి అయిన దేవుడు స్థాపించి స్వయంగా దేవుడే మనుషులతోటి ప్రజలతోటి ఉండినట్లుగా ఒక నూతనమైన ఘట్టానికి తెరలేవబోతున్నాడు. దీనికి ఆరంభంలో 1000 సంవత్సరాల పరిపాలనకు మునుపు ఏదైతే అందరినీ మోసపరుచుతున్నటువంటి సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నటువంటి ఈ ఆది సర్పము పడద్రోయబడి అగాధములో బంధించబడిన తరువాత దేవుని యొక్క రాజ్యము పరలోకములో ఆయన చిత్తం జరిగినట్లుగా భూమి మీద కూడా జరిగినట్లుగా మొత్తం అంతయు కూడా ఒక క్రమంలోనికి తీసుకుని రాబడుతున్నదో దేవుని క్రమంలోనికి. అప్పుడు పరలోకములో ఉన్నటువంటి వారు, భూలోకంలో ఉన్నటువంటి వారు, సృష్టించబడినటువంటి సృష్టి అక్కడ ఉన్నటువంటిది ఇక్కడున్నటువంటిది అందరూ కలిసి ఒకే గీతికలో వీటన్నిటికీ కారణమైనటువంటి మన దేవుడు, మనకు ప్రత్యక్షమైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమల గురించి ఆకాశంలో ఉన్నటువంటి దూతలు, ఇక్కడున్నటువంటి భక్తులు, తర్వాత ఆయన రాజ్యం స్థాపించబడినప్పుడు అన్యజనులుగా ఉండి ఆయనను రాజుగా అంగీకరించినటువంటి భూజనులు అందరూ కూడా పాడేటువంటి పాట, దాన్ని గురించినటువంటి వివరణ ఈ కీర్తనలో పొందుపరచబడి ఉన్నాయి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే 3వ వచనంలో సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. ఇది ఆయన సృష్టించినటువంటి ఆదికాండం 1వ అధ్యాయం 4వ రోజున సృష్టించినటువంటి సూర్యుడు చంద్రుడు.
కాంతిగల నక్షత్రములు మనకు వెలిగించడానికి ఇవ్వబడినటువంటివి ఆ రోజున. తరువాత 4వ వచనంలో చూస్తే, పరమ ఆకాశములారా, ఆకాశము పైనున్న జలములారా. పైన ఉన్నటువంటి అన్నిటికంటే ఉన్నతంగా ఉన్నటువంటి ఆకాశము, అక్కడ ఉన్నటువంటి దూతగణము, తరువాత ఆకాశము పైన జలములారా అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆకాశం, దానికి పైన ఉన్నటువంటి జలములు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినం ఆయన. చూడండి, ఇక్కడ రాయబడినటువంటిది మనం గనక 2వ వచనంలో చూస్తే, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ఈ అగాధ జలము మొత్తం అంతటిని కూడా కప్పి ఉంచింది. దానిని 2 భాగాలుగా చేశాడు దేవుడు మొట్టమొదటిలో. అది చూచినటువంటి ఆ 3వ రోజు కార్యం. దానిలో అది 2వ దినం కార్యం. దానిలో ఆ 2వ దినం కార్యంలో పైన కొన్ని జలములు, క్రింద కొన్ని జలములను ఉంచాడు. ఈ రెండింటికి మధ్యలో ఆకాశం అనేటువంటిది తెరవబడింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆకాశం. దానికి పైగా జలములలో ఉన్నటువంటి ఒక భాగాన్ని పైన బంధించి ఉంచాడు. దానిని గురించినటువంటిది ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో మనం 1వ అధ్యాయంలో చదువుతున్నాం. చూడండి, 148వ కీర్తన 4వ వచనంలో కూడా పైన ఉన్నటువంటి జలములారా, ఆకాశము పైన జలములారా. తర్వాత యోబు గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించను, దాని మీద మేఘమును వ్యాపింపజేసి తన సింహాసనపు కాంతిని మరుగుపరచను. పైన ఉన్నటువంటి జలములన్నిటినీ కూడా ఆయన బంధించి ఉంచి ఉన్నాడు. తరువాత 38వ అధ్యాయం యోబు గ్రంథం 22-23 వచనాలు. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా, ఆపత్కాలం కొరకు యుద్ధము కొరకును యుద్ధ దినం కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా. అంటే పైన మేఘములలో బంధించినటువంటి ఈ ధననిధులు, అంటే నీటి యొక్క ధననిధులు, ఆయన యుద్ధ దినం కొరకు అవి దాచి ఉంచబడినటువంటివి. దాని తర్వాత ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీ ఆ దినం ముందే విడబడిను. ఏదైతే మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూచామో, ఆ జలములన్నిటిని కూడా ఒక భాగాన్ని క్రింద, అది మహా అగాధ జలములు. తర్వాత 2వది ఆకాశపు తూములు విప్పబడెను. అంటే ఏదైతే ఈ యుద్ధము కొరకు యుద్ధ దినము కొరకు దేవుడు దాచి మేఘములలో నీటిని బంధించి ఉంచున్నాడో, అవి ఆ 40 దినాలు ఆ విధంగా తూములు, ఆకాశపు తూములు విప్పబడ్డాయి. చూడండి, అదే ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనం. అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. 7వ అధ్యాయంలో తెరవబడ్డాయి. మరలా 40 దినాలు అయిన తర్వాత ఈ 2 కూడా మూయబడ్డాయి. అలా అని ఈ ఆకాశపు తూములలో ఇంకా నీరు అయిపోయిందని అర్థం కాదు. సో దీని తర్వాత రాయబడినటువంటి యోబు గ్రంథంలో దేవుడు స్వయంగా యోబుతోటి మాట్లాడుతున్నాడు 38వ అధ్యాయంలో. అనగా ఈ పైన మేఘములలో బంధించి ఉంచబడినటువంటి జలములు, ఇంకను పైన ఉన్నటువంటి జలములు అలాగే ఆయన తన ప్రణాళికలో వాడబడటానికి ఉపయోగకరంగా ఉండే నాగున వాటిని ఇంతవరకును ఇంకను బంధించి ఉంచి ఉన్నాడు. వాటిని గురించి ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ అవి కూడా దేవుడిని స్తుతించాలనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. తర్వాత 6వ వచనంలో 148వ కీర్తన 6వ వచనం. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరచున్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించను, ఏదియో దాన్ని అతిక్రమింపదు. ఇక్కడ చెప్పబడినటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఆకాశమునున్న జలములు, సైన్యములు, దూతలు, వీరందరూ కూడా ప్రతి వారికి కూడా ఒక కట్టడ నియమించున్నాడు. అంటే దాని ప్రకారం వారందరూ కూడా నడిచేటువంటి వారుగా ఉన్నారు.
తర్వాత 7వ వచనం నుంచి భూమి మీదకి తీసుకొని రాబడినటువంటి దాంట్లో భూమి మీద ఉన్న మకరములు, ఇక్కడ మనం 4వ వచనంలో పైన జలములు, 7వ వచనంలో చూస్తే అగాధ జలములు. ఆదికాండం 1వ అధ్యాయం 3, 4 వచనాల్లో మనం చూసినట్లుగా కింద ఉన్నటువంటి భాగం అగాధ జలములు. దాని తర్వాత వారు కూడా యెహోవాను స్తుతించుడి అని చెప్తున్నాడు. తర్వాత అగ్ని, వడగండ్లారా, హిమమ, ఆవిరి అవి పైనుంచి వచ్చేవి. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, అంటే ఇక్కడ సముద్రం మీద ఉన్నటువంటి నీటిని తీసుకొని ఆవిరిగా మారి తర్వాత వాయువుల చేత కలపబడి వచ్చేటువంటిది తుఫాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పర్వతములు, సమస్తమైన గుట్టలు, తర్వాత మనిషికి ఆహారంగా ఇవ్వబడిన ఫలవృక్షాలు, సమస్తమైన దేవదారు వృక్షములు, మృగములు, పశువులు, అంటే మనిషి కంటే వేరైనటువంటి విధంగా సృష్టించబడినటువంటి ప్రాణం కలిగినటువంటి జంతువులు, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, ఇవన్నీ కూడా దేవుడిని స్తుతించండి అని చెప్తున్నారు. భూరాజులారా, సమస్త ప్రజలారా, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడినట్లుగా ఈ లోకంలోని రాజ్యములన్నీ కూడా మన ప్రభు రాజ్యంలో ఆయన, క్రీస్తు రాజ్యంలో ఆయన. అక్కడ ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి రాజులుగా ఏలబడేటువంటి వారందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనాసీనుడై ఇశ్రాయేలు వారి ద్వారా భూలోకంలో ఉన్నటువంటి రాజ్యములన్నీ కూడా మీద కూడా ప్రభువుగా ప్రతిష్ఠించబడినప్పుడు మిగిలినటువంటి వారందరూ కూడా ఆయనను స్తుతించేవారుగా చేయబడతారు. తర్వాత భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, వారిలో ఇంకా వారి కింద ఉన్నటువంటి అధిపతులు, తర్వాత న్యాయాన్ని తీర్చేటువంటి వారు, యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు జరగబోయేటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుత్వం కింద ఉన్నటువంటి అధిపతులు కానీ, తర్వాత న్యాయాధిపతులు కానీ, ఇక్కడ చూడండి కీర్తన 82వ అధ్యాయంలో 2వ వచనం, ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. ఇవి ఈ లోకంలో ఇప్పుడు తీర్పు తీర్చడానికి లేక ప్రభావవంతం చేసి మనుషులను వాడుకోవటానికి అంధకార సంబంధమైనటువంటి శక్తులు, తర్వాత దూతలు కూడా పనిచేసేవారుగా ఉన్నారు. కానీ అప్పుడు ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యం స్థాపించబడినటువంటి ఆ 1000 సంవత్సరాల పరిపాలనా సమయంలో ఎవరైతే ఇక్కడున్నటువంటి అధిపతులను, తర్వాత న్యాయాధిపతులను వారిని ప్రభావితం చేసి పరలోక సంబంధంగా ఉన్నటువంటి మహిమపరచబడినటువంటి జయించినటువంటి విశ్వాసుల ద్వారా ఈ న్యాయము, తర్వాత సమస్తమైనటువంటి అధికారం కూడా వీరందరి ద్వారా నెరవేర్చబడేటువంటి సమయంలో ఏదైతే ఇప్పుడు మనం 82వ కీర్తనలో చూచామో, దీనులు, బేదలైన వారు, వారందరినీ కూడా హింస పెట్టడం, అన్యాయము, అక్రమం జరగటం, భక్తిహీనులైన వారు హెచ్చించబడటం, అవన్నీ కూడా తీసివేయబడి దేవుని యొక్క క్రమంలో అందరూ దేవుని ఆనందంతో పేదరికం లేకుండా చక్కగా జీవించగలిగేటట్లుగా ప్రభావితం చేయగలిగినటువంటి అధిపతులు, అంటే అధికారాన్ని పొందినటువంటి మహిమపరచబడినటువంటి జయించిన విశ్వాసులు, ఎవరైతే ఇక్కడున్నటువంటి అధికారం చేసేటువంటి వారిని ప్రభావితం చేస్తారో వారిని కూడా స్తుతించమని కీర్తనకర్త మాట్లాడుతున్నాడు. తర్వాత 12వ వచనం, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. అంటే అప్పుడు ఎటువంటి వయసుతో సంబంధం లేకుండా అందరూ వారి వారి దశకు తగినటువంటి విధంగా దేవుడిని గుర్తిరిగిన వారై, దేవుడు మొదటిలో మనుషుని సృష్టించుటలో కలిగినటువంటి ఆ ఉన్నతమైన తలంపు, ఉద్దేశము మరి అందరి దృష్టిలో హెచ్చించబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలలో చెప్పబడినట్లుగా సృష్టి అంతయు కూడా విడుదల పొంది మరల సృష్టి అంతటి మీద కూడా మనిషి కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం చేయబోసేటువంటి సమయంలో, ఆ సమయంలో ఉన్నటువంటి వారందరూ కూడా యవనులు కానీ, బాలురు కానీ, వృద్ధులు కానీ అందరూ ఆయనను స్తుతించేవారుగా చేయబడతారు. 13వ వచనం, అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక, ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది.
అంటే ఆయన ఎక్కడైతే మనం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో చదివి ఉన్నామో, ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఆకాశము, వాటికి పైగా ఉన్నటువంటి మన ప్రభువైన యేసు మన దేవుని అనే యెహోవా యొక్క సింహాసనం, వీటన్నిటిలో అక్కడ ఆయనకు మహిమ సరిపోయినదిగా ఇప్పుడు ఆరోపించబడింది, ఇప్పుడు ఇవ్వబడింది. 14వ వచనం, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించున్నాడు. ఆయన భక్తులందరికీ, అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఆయన కొరకు సత్యం కొరకు నిలబడి ఆత్మలో జీవిస్తూ దేవుని యొక్క క్రమం కొరకు వారి అంతరంగంలో ఎదురు చూస్తూ ఆ దేవుని యొక్క రాజ్యం స్థిరపరచబడేటువంటి సమయంలో ఏదైతే ఈ క్రమం అంతటినీ కూడా దేవుడు జరిగించబోతున్నాడో దానిలో, అంటే ఆ క్రమము ఏదైతే ఉన్నతంగా హెచ్చించబడి అందరూ కూడా దానిని అంగీకరించబడేటువంటి స్థితిలోని తీసుకుని రాబడతారో, ఆయన ఆ విధంగా ఆ కార్యమును జరిగించున్నాడు కనుక భక్తిహీనులైన వారు, అంధకార సంబంధమైనటువంటి శక్తులు, వారందరికీ అధిపతి అయినటువంటి అపవాది అయినటువంటి సాతాను, వీరందరూ కూడా పడద్రోయబడి వారి యొక్క ప్రభావం పూర్తిగా తీసివేయబడి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క పరలోక క్రమాన్ని భూమి మీద స్థాపించిన సమయంలో అదంతటిని కూడా ఒక కొమ్మును హెచ్చించున్నాడు. అన్నిటికంటే దేవుని యొక్క మహిమను వెల్లడిపరుస్తూ, దేవుని యొక్క క్రమాన్ని భూమి మీద తెలియపరుస్తూ, అందరూ కూడా దేవుని యొక్క క్రమాన్ని అంగీకరించగలిగినటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడేటువంటి విధంగా ఆయన ఒక శృంగమును హెచ్చించున్నాడు. అది ఆయన భక్తులందరికీ, అనగా ఎవరైతే ఇప్పుడు ఆయన కొరకై ప్రత్యేకపరచబడి ఆ సత్యములో నిలబడి ఆత్మ ద్వారా జీవించుతూ ఆయన చిత్తాన్ని జరిగించాలని ఎదురు చూస్తున్నారో అది వారందరికీ. తర్వాత ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకు ప్రఖ్యాతికరముగానున్నది. సో ఆయన చెంత చేరిన ఇశ్రాయేలీయులు ఇంతవరకు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఆయనను అంగీకరించకుండా సిలువ వేసినారు. ఈ 2000 సంవత్సరాలలో కూడా ఆయనను ఇంతవరకు ఆయన వైపు తిరిగి అంగీకరించినటువంటి వారుగా లేరు. రాబోయే దినాలలో వారందరూ కూడా మారు మనసు పొంది ఆత్మచేత కదిలించబడిన వారై ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత ఆ శృంగముగా హెచ్చించబడినటువంటి ఆయన మహిమను వారు చూచిన వారై ఆయన చెంతకు చేరి ఆయనను స్తుతించేవారుగా చేయబడతారు. భక్తులైన విశ్వాసులైన మనకు, భూమి మీద ఉన్నటువంటి ఆయన జనముగా పిలువబడేటువంటి ఇశ్రాయేలులకు ఆ హెచ్చించబడినటువంటి శృంగములో మనందరం కూడా ఆనందించగలిగేటట్టుగా చేయబడతాం. యెహోవాను స్తుతించుడి. కనుక పైన ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి అంధకార సంబంధమైన శక్తులన్నీ కూడా పడద్రోయబడి, మరి సృష్టించబడిన సృష్టి యావత్తు కూడా మనిషి యొక్క అవిధేయత వలన దాసత్వంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సృష్టి అంతా కూడా విడుదల పొంది పరలోకంలోనూ భూమి మీద కూడా దేవుని యొక్క క్రమమైన పరలోక రాజ్యం స్థాపించబడి వీటన్నిటిలో మహిమపరచబడినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు రాజుగా అభిషేకించబడి ఆయన రాజ్యము 1000 సంవత్సరములు భూమి మీద స్థాపించబడేటువంటి దినాలలో పరలోకములో ఉన్నటువంటి దూతలు, సైన్యము, ఆకాశ నివాసులు, ఇక్కడున్నటువంటి భక్తులు, ఆయనతో పాటుగా వచ్చేటువంటి పరలోకము నుంచి వచ్చేటువంటి జయించిన విశ్వాసులు, ఇక్కడ ఉండి ఆయనను అంగీకరించేటువంటి ఇశ్రాయేలీయులు, ఆయన మహిమా ప్రభావము చేత ప్రభావితం చేయబడి అందరూ కూడా ప్రతి ఒక్కరు, అంటే ఆకాశంలో ఉన్న జలములు కానీ, అగాధ జలములు కానీ, భూమి మీద ఉన్న పర్వతములు కానీ, చెట్లు కానీ, మెట్టలు కానీ, సృష్టించబడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవి కానీ, ప్రతి ప్రాణి కానీ, అందరూ కూడా ఆయనకు స్తుతులు చెల్లించేటువంటి పరమగీతము ఈ 148వ కీర్తన. దాని యొక్క వివరణలోనికి ఎవరెవరైతే ప్రభు కొరకు, ఆయన రాకడ కొరకు, తర్వాత ఆయన స్థాపించబోయేటువంటి రాజ్యం కొరకు ఈ లోకంలో శరీరంలో ఉంటూ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి జీవించాలని ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా దానిలో అది సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి భూనివాసులకు ఎంతయో శుభవార్త. అది మనందరికీ కూడా ఇవ్వబడినటువంటి శుభ నిరీక్షణ. దానిలో మనం ప్రవేశించగలగటానికి ఇప్పుడు ఆ నిరీక్షణ కలిగి దేవుడు తీసుకుని రాబోతున్నటువంటి మహిమగల నిరీక్షణలో మనందరం కూడా ప్రవేశించగలగటానికి దేవుడు ప్రతిరోజు మనకు కృప చూపించి ఆ రాజ్యం యొక్క విలువను, మహత్యమును, ఆ సురంగమును తెలుసుకొని జీవించుటకు దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం.
మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఇచ్చినటువంటి ఈ వాక్యవాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. ప్రతిదానిని వాటి యొక్క క్రమంలో నువ్వు సృష్టించున్నావు. మరలా ఆ సృష్టి యావత్తు కూడా దాసత్వంలోనికి వెళ్ళి ఉండగా మరలా నీ క్రమంలో వాటన్నిటికీ కూడా విడుదల కలుగు చేసి నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమార్థకరమై అన్నిటిని సృష్టించుండగా వారందరూ కూడా మీ కుమారుడిని ఘనపరచున్నట్లుగా రాబోయే దినాలలో నీవు చేయబోయేటువంటి ఆ మహత్కరమైన ఆ విడుదల కార్యంలో భక్తులు మగు మేము కూడా పాలివారంగా చేయబడినటువంటి ఆ గొప్ప ధన్యతను బట్టి నీకెంతో వందనాలు. కనుక మేము ఆ భాగ్యమును, దాని యొక్క విలువను తేలికగా తీసుకొనక ప్రతిరోజు నువ్వు కోరిన విధంగా జీవించగలుగుటకు కావలసిన దయను మా జీవితాలలో కనపరిచి మరి మేము ఆ విధంగా జీవించగలగటానికి కావలసిన నీ కృపను మాకు అందజేయమని, మీ ఏర్పాటులో ఉండగలుగుటకు కావలసిన కృపను మాకు అందించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.